సార్ ఆ నిమిషాన్ని ఎమోషనల్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేము కాబట్టి దానికి కేర్ తీసుకుంటామంటే మ్యాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం దీన్ని లేకపోతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైడ్ రిలీజ్ ఆఫ్ ఇన్ని థియేటర్స్లో 1000 పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను నిజంగా మేము ఫాలో అప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఎవరు నమ్మే విషయం కాదు కదా. సో ఎక్కడైనా జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు అవాయిడ్ చేస్తాం కానీ ఎక్కడన్నా చిన్న అక్కడక్కడ యాక్సిడెంట్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత అందరినీ రెస్పాన్సిబుల్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. దానికి మీరు ఎలా సార్ ఇప్పుడు మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అట్లాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా ప్రయత్నం కూడా అండి. దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి. అలాంటివి జరగాలని అనుకోకుండా జరిగింది. ఇంకా అలాంటివి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం. గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఇక్కడ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం సెలబ్రిటీస్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంది. దాన్ని కొనసాగిస్తారా? దానికి ఏమైనా అడ్డుకట్ చేస్తారా? అది హీరోలు డిసైడ్ చేసుకుంటారు కదండి, మేము కాదు కదా. ఇన్సిడెంట్ అయ్యాక అందరూ కలిసారు అన్న దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. ఆ టాపిక్ వద్దులేదు. డాకు మహారాజు గురించే మాట్లాడుకుందాం ఇంకెంతసేపు. మీరు ఇండియా నుంచి మీ పోస్టర్ అయితే చిరంజీవి గారి లాగే ఉంది. మీ ప్రశ్నలు దాని మీదే అడుగుతున్నారు. చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ ప్రొక్లైమ్డ్ చిరంజీవి గారి అభిమాని చిరంజీవి గారితో పెద్ద గిట్టించి తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే 100% ఆ క్యూరియాసిటీ కానీ ఆ ఇంక్యూజిటివ్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు ఎలా మీట్ అయ్యారండి? నిజంగా ఇట్స్ రియల్లీ ఛాలెంజ్ ఫర్ ఎ డైరెక్టర్. అదే ఇప్పుడు నాకంటే కాన్ఫిడెంట్గా వంశీ గారు చెప్తున్నారు. నా ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కథ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ, అన్ని విధాలుగా. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి, మనం ఏం చూపిస్తున్నాం అనే హోంవర్కే ఉంటుంది. వంశీ గారు మళ్ళీ బాబీ గారు చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది. మళ్ళీ మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇంకా నాకు చెప్పలే బాబీ. నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకుంటున్నాం. చిరంజీవి గారు అని ఇష్టం చెప్పలేదు కానీ కొంచెం పెద్ద స్కేల్లో వేరేగా ప్లాన్ చేస్తాం. కొంచెం టైం తీసుకుని ప్రశాంతం. బాబీ గారు ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే మీకు ఎదురైన మోస్ట్ ఛాలెంజ్ ఏంటిది? ఎక్సైట్మెంట్ ఏంటి? ఎగ్జైట్మెంట్ అంటే చిరంజీవి గారితో వాల్తేరు గారు లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో సినిమా రావటం అనేది ఒక డైరెక్టర్గా సూపర్ కిక్. అది మళ్ళీ చెప్పాలి కదా నేను. సో సూపర్ కిక్ అనమాట. ఆ కిక్ని అచీవ్ చేయడానికి టీం అందరం కలిసి బాగా ఎఫర్ట్స్ పెట్టాం. నెంబర్ ఆఫ్ అవర్స్ పేపర్ మీద పెట్టాం. అలానే పోస్ట్ ప్రొడక్షన్ మీద పెట్టినాం. సినిమా డే బై డే ఆర్ఆర్తో జరుగుతున్న గ్రోత్ కానివ్వచ్చు, ఫైనల్ మిక్సింగ్ కానివ్వచ్చు, చూస్తున్నప్పుడు ఎప్పుడు జాన్ 12th వస్తుందా అని అంత ఒక అడ్రినల్ రష్ మా అందరికీ పంప్ అవుతుంది. సో వెయిటింగ్. మరి ఇన్ని అడిగారు కదా, మామూలుగా ఇప్పుడు ఒక బాలకృష్ణ గారి సినిమా బాబీ గారు వాల్తేరు వేరే తర్వాత తీసిన సినిమా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీడియాగా? వాల్తేరు వీరయ్యతో కంపారిజన్ అన్నారు సరే, సినిమాగా ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, ఏముంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నార్మల్గా మీరు అడిగినారు, నేను చెప్తాను సార్. ఇప్పుడు బాబీ ఒరిజినల్గా మంచి ఇమోషన్ని బాగా పంప్ చేయగలడు సినిమాలో. అండ్ ఆ ఇమోషన్ బ్యాలెన్స్ చేయడం, సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ ఎనీథింగ్. అది బాలకృష్ణ గారికి ఒక డోస్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా ఆయన సినిమాల్లోని. దాని మీద బాగా వర్కౌట్ చేసి దాన్ని బాగా ప్రజెంట్ చేసినట్టుగా మాకు అనిపించింది ఆ విజువల్స్లో. నాకు పర్సనల్గా అనిపించింది. ఇది 100% మస్ట్ హావ్ డన్ ఏ బిట్ మోర్ వర్క్ ఆన్ దట్. ఆ ఎమోషన్ గ్యాప్ని బాగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అది అనిపించింది. 100% ఇట్ విల్ పే, బాబీకి పే చేస్తుందని అనిపించింది. అంటే ట్రైన్ లాపడం, బస్సు లాపడం కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఇంకేమైనా తీసుకెళ్ళారా? సరే ఈ సినిమాతో బాబీ గారు అలాగే డైలాగ్స్ ఎక్కువ అందరినీ అంతకంటే కూడా బుక్ స్టెప్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ సినిమాలో బాలకృష్ణ గారి నుంచి యా, ఖచ్చితంగా రేపు మేము ఒక సాంగ్ దాచిపెట్టాం ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది వస్తే మాత్రం సాలిడ్గా ఉంటుంది. హుక్ స్టెప్ వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ సాంగ్ రాబోతుంది. డ్యాన్స్ బీట్ ఉండదు, దాంట్లో హుక్ స్టెప్స్ ఉంటాయి.
అలానే ఆ సాంగ్లో మిగతా సాంగ్స్ కన్నా బాలకృష్ణ గారు ఇంకా అందంగా ఉంటారు. అయితే టాప్ మహారాజ్ అనేది బాలకృష్ణ గారి ఇమేజ్కి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్లస్ ఒక నేమ్ ఉన్న వ్యక్తి లెజెండరీ. సో ఆ టైటిల్ దాంతోపాటు రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ అంటే ఎట్లా యాక్ట్ అవుతుంది? అంటే మీరు సినిమా చూస్తే నేను ఎందుకంత ప్రతిసారి జాన్ 12th దాకా వెయిట్ చేయాలంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పేస్తే మీ ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే.